ఇలాంటి టైంలో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ సీక్వెల్స్కి ఎక్కువ హైప్ ఎక్కువ వచ్చే సినిమాలు ఏదన్నా ఉంటే మీది శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి. అవును, మరి ఈ ట్రెండ్ ఎలా నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ నుంచి పాజిటివ్గా ఉందో, ట్రేడ్ నుంచి? శ్రీను వైట్ల మేము చేసే సినిమాలు మీ ఉద్దేశంలో ఏ సీక్వెల్ చేస్తే బాగుంటుంది? వెంకీ చేయొచ్చు. రెడీ ఎందుకు కాదు? రెడీ చేయొచ్చు. అది ఇప్పుడు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు సార్ మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరూ ఏదైనా మళ్ళీ ప్యాచప్ అయి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? పక్కన పెట్టానని మీకు ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఇచ్చా, మీరు అది గుర్తించలేదు, ఇగ్నోర్ చేశారు. అంటే మీరు పక్కన పెట్టేసి ఇచ్చా, ప్రూఫ్ ఇప్పుడే ఇచ్చా. మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఓ బోయపాటి సీను, ఓ త్రివిక్రమ్ సీను, ఒక వైట్ల సీను, ఒక శనక్కాయల సీను, వీళ్ళు సీన్ చెప్తే స్క్రీన్లు చిరిగిపోవాల్సిందే అని. లేదండి, మీరు ఎన్ని చెప్పినా సరే మీరు కలిసి సినిమా చేసినప్పుడే మేము అక్నాలెడ్జ్ చేస్తాం. అలాగే, ఓకే, డన్. ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాను. ఎప్పటి నుంచేనా? ఎప్పుడు ఉంటుంది కాదండి, ఒక డైరెక్టర్స్ మీడియం సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి ఆర్ ప్రొడ్యూసర్ అనుకోవాలి, ఆ తర్వాత వస్తాడు రైటర్. సో కాబట్టి ఫస్ట్ సీన్ అనుకొని ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే వీటిలో ఏ సీక్వెల్ చేయడానికి కానీ నేను రెడీ. అంటే మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ ఐడియా ఉంటే అందరూ ఎక్సైట్ అవ్వచ్చు కదా. అదే తను ఎక్సైట్ అవ్వాలి కదా ఫస్ట్ నాతో చేయడానికి. తను ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయా, చూపించా వీడియోలో. అంటే ఇదొక లవ్ లెటర్ అనుకోవచ్చా? ఎక్సైట్ చేయడానికి ఒక లవ్ లెటర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మళ్ళీ పెళ్లి కార్డు అనుకోండి, ఏముంది లవ్ లెటర్ ఎందుకు? డైరెక్టర్ శివ గారు, లుకింగ్ ఫార్వర్డ్. శివ గారు హాయ్ సార్. గీతాంజలి వచ్చి 10 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి ఫ్రాంచైజీలోకి వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇది ప్లెజరా లేదా ప్రెజర్ ఉందా? ప్రెజర్ షూట్ టైంలో ఉండింది. నౌ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బాగా వచ్చింది ప్రోడక్ట్ అని. నౌ ఇట్స్ అ ప్లెజర్. దానికంటే డబుల్ హిట్ అవ్వడానికి అది అవుతే 11th అవుతే ఇంకా వేరేలా ఉంటుంది ప్లెజర్. అప్పుడు ప్లెజర్ కాదు, ప్రెజర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, సాంగ్ బాగుంది. అది రెంట్కి డబ్బులు లేవనే సాంగ్ ఉంది కదా, అంత రీమిక్స్ అంటే పాతది సాపాటు ఎటు లేదు బాగా పట్టారు. సాపాటు అనే వర్డ్ వచ్చింది. అవునండి. ఇట్ ఈస్ క్రిన్స్ ప్రైడ్ బేసికలీ, లైక్ హోమాజ్ టు దట్ సాంగ్ అన్నట్టు. అంటే అది అంత పెద్ద పాట, దాన్ని టచ్ చేయలేము. సో కానీ జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ హోమాజ్ టు దట్ సాంగ్ అంతే అన్నమాట. రైట్.